ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णलसनां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावहां तां महावहजातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्दे यज्ञावश्वं पुरुषानहम् अश्वपूर्वां नदमध्यां हस्तिनादप्तमोहिनीं श्रियं देवीं मुखस्मये श्रीमा देवीं जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारमार्द्रां तीं तृप्तां ఉపచార పూజ చేస్తాము. అదే విధంగా మన అర్చక స్వాములు ఆ బాలకి అది చేసేవారికి ఎంత పుణ్యమో చూసేవారికి కూడా మనం చేసుకోలేకపోతున్నామే, మనం స్వయంగా అమ్మవారికి పూజ చేయలేకపోతున్నామని ఎవరు భావన చేయాల్సిన అవసరం లేదు. చేసిన వారికంటే కూడా చూసిన వారికి ఎక్కువ ఫలం వస్తుందని మన ఋషులు చెప్పారు. కాబట్టి ఎవరు లేని మేము చేసుకోలేకపోతున్నామని మాత్రం ఎవరు లోటు ఫీల్ అవ్వద్దండి. ఇంతమంది చక్కగా రెండు కళ్ళు అక్కడ పెట్టి అమ్మవారిని మీరంతా బాగా చూస్తున్నారు, ఆ పూజను మీరు చూస్తున్నారంటే ఈ కాలనీలో ఎంతమంది ఉన్నారో, ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో, మరి అంతమందిలో కేవలం కొద్ది మంది మాత్రమే ఈ పూజకు చూడటానికి అర్హత కలిగింది అంటే అది కేవలం ఈ పూర్వజన్మ సుకృతం మాత్రమే అని చెప్పగలుగుతున్నాను. నిజానికి మన ఋషులు ఈ కుమారి పూజ గాని సువాసిని పూజలు గాని ఎందుకు పెట్టారో తెలుసా అండి? మనకి